టీశాట్ ప్రేక్షకులకి వివిధ పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువతరానికి టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈ సెషన్లో మనము పర్యావరణంలోని భారతదేశంలో జీవవైవిధ్య పరిరక్షణకు తీసుకున్నటువంటి చర్యలు, జీవవైవిధ్య పరిరక్షణ వ్యవస్థ చట్టం ఎట్లా ఉంది అనే అంశాలను మనము పరిశీలిద్దాం. గతంలో మనము అంతర్జాతీయంగా పర్యావరణ పరిరక్షణకు, జీవవైవిధ్య పరిరక్షణకు తీసుకున్నటువంటి అనేక ఒప్పందాలు, అనేక సదస్సులు, వాటి యొక్క ఫలితాలు అనే వాటిని మనం చర్చించాం. ఈరోజు భారత్లో ఏదైనా చర్యలు తీసుకున్నారనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏ దేశంలో అయినా జీవవైవిధ్య పరిరక్షణని రెండు రకాలుగా మనం చేపడుతున్నాం. ఒకటి ఇన్సిట్యూ కన్జర్వేషన్, అంటే స్థానీయంగా వాటి సహజ ఆవాసాల్లో వాటిని రక్షించడం ఒకటైతే, రెండవది అంతరించిపోతున్నటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మనుగడని, వాటి యొక్క ఉనికిని మనం నిలిపే విధంగా వాటి ఆవాస ప్రాంతాల నుంచి తరలించి మనకి కృత్రిమమైనటువంటి జూలాజికల్ గార్డెన్స్ కానివ్వండి, బొటానికల్ గార్డెన్స్ కానివ్వండి, అలాగే కొన్ని సందర్భాల్లో వాటి యొక్క జెనెటిక్ రిసోర్సెస్ని బాగుపరిచేందుకు జీన్ బ్యాంక్స్ కానివ్వండి, వీటిలో వాటిని భద్రపరచడము, వాటిని సంరక్షించడం జరుగుతుంది. ఇక మరొక పరీక్షలో మనం చూసినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి జీవవైవిధ్య పరిరక్షణ చట్టం ఏ విధంగా ఉందంటే, 1927 అటవీ సంరక్షణ చట్టం ప్రకారం భారతదేశంలో అడవులని రిజర్వ్డ్ ఫారెస్ట్స్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ కన్నా అన్ఆర్గనైజ్డ్, అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్స్ అని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1927 అటవీ సంరక్షణ చట్టం వలసవాద కాలంలో చేయబడినటువంటి చట్టం. దీని మళ్ళీ 1980లో మరో చట్టం తీసుకురావడం జరిగింది. సో 1927 చట్టం ప్రకారం అయితే అడవుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. అవి రిజర్వ్డ్ ఫారెస్ట్, అంటే ఏదైనా ప్రత్యేకంగా భౌగోళిక ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ని రిజర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పరిధిలో ఉన్నటువంటి అడవులలో కఠినమైనటువంటి నియమాలు అమల్లో ఉంటాయి. ఇక ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, ఇవి కఠినమైన నియమాలు లేకుండా, కొంతమేర సడలింపు ఉన్నటువంటి కఠిన నియమాలు లేకుండా, అంటే పౌరులు దాంట్లో వెళ్ళడం కానివ్వండి, దాంట్లో మన కొన్ని ఆర్థికపరమైన కార్యకలాపాలు నిర్వహించడం కానీ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అన్క్లాసిఫైడ్, అంటే వర్గీకరించబడిన అడవులు కొన్ని ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి జీవవైవిధ్య పరిరక్షణ అంతా కూడా దాదాపుగా 99.99% అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా మనము ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవవైవిధ్య స్వభావాన్ని బట్టి, ఆయా ప్రాంతాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానివ్వండి, ఆయా ప్రాంతాలకు భౌగోళికంగా ఉన్నటువంటి జీవ వైవిధ్యపరంగా ఉన్నటువంటి ప్రాముఖ్యతను అనుసరించి వాటిని మరలా మనము అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా కూడా కొన్ని ప్రత్యేక విభాగాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. అవి నేషనల్ ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, అలాగే రిజర్వ్ ఫారెస్ట్స్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్, వీటితో పాటుగా బయోస్పియర్ రిజర్వ్స్ అని కూడా మనం వర్గీకరించుకోవడం జరిగింది. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ కాకుండా పైన ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్స్, అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్లో మానవ కార్యకలాపాల యొక్క ప్రమేయం అనేది చాలా కఠినంగా ఉంటుంది. ఎవరు కూడా అంత ఈజీగా, అంత సులభంగా వాటిలో ప్రవేశించి అటవీ సేకరణ కానివ్వండి, అంటే ఉత్పత్తుల సేకరణ కానివ్వండి, అలాగే వ్యవసాయం చేయడం లేదా కొన్ని ప్రత్యేకమైన పనులకు వాడుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సంభవించే పని కాదు. ఇక భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే, ఈ బయోస్పియర్ రిజర్వ్స్, అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, అలాగే నేషనల్ పార్క్స్, ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే, నేషనల్ పార్క్స్ దాదాపుగా 104 నేషనల్ పార్క్స్ భారతదేశంలో మనం గమనించవచ్చు. అలాగే అభయారణ్యాలు, అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని అభయారణ్యాలు అంటాం. వన్యమృగ అభయారణ్యాలు అనేవి 500కు పైగా అభయారణ్యాలు ఉంటే, బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి 18 బయోస్పియర్ రిజర్వ్స్ని మనం గమనించవచ్చు. వీటికి మౌలికంగా ఉన్నటువంటి తేడా, ఎటువంటి తేడా ఉన్నది, అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏమిటి, అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏమిటి, నేషనల్ పార్క్ అంటే ఏమిటి, ఒక మౌలికంగా వీటి తేడాను మనం పరిశీలించినట్లయితే, ఇవన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భాగాలే. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని మొట్టమొదటగా మనము వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా గుర్తిస్తాం. అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వన్యమృగాలను సంరక్షించడం ఇక్కడ ప్రధానమైన విధి. ఈ వన్యమృగ సంరక్షణ చేసిన అభయారణ్యాల్లో ఏమవుతుందంటే, కలప సేకరణ ప్రభుత్వమే సేకరిస్తుంది. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా, ఏజెన్సీల ద్వారా కానీ ప్రభుత్వమే కలప సేకరణ చేపడుతుంది. ఇక్కడ కఠినమైన నిబంధనలు అన్నీ కూడా అమల్లో ఉంటాయి. ఇక్కడ స్థానిక ప్రజలు ఏదైనా ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న స్థానిక తెగల వారు కనుక ఉంటే
వాళ్ళ యొక్క హక్కులను కూడా గుర్తించడం జరిగి వారికి ఆయా ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిమితులతో కూడినటువంటి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది రిజర్వ్ ఫారెస్ట్లో. కొన్ని సందర్భాల్లో ఈ రిజర్వ్ ఫారెస్ట్ని మళ్ళీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్గా మనం గమనిస్తాం. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో సాధారణంగా స్థానిక తెగలకు వ్యవసాయం చేయడానికి కానివ్వండి లేదా ఇతర ఏదైనా కార్యకలాపాలు నిర్వహించడం కానివ్వండి సాధారణంగా పర్మిషన్ అనేది ఉండదు, అనుమతి ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి భౌగోళిక జీవ వైవిధ్యాన్ని అలాగే స్థానిక ప్రజల యొక్క ఆర్థిక మెరుగుపడతానని లేదా వాళ్ళ ఆర్థిక కార్యకలాపాలని గుర్తులో పెట్టుకొని అంటే దృష్టిలో ఉంచుకొని కొంతమేర అటవీ ఉత్పత్తుల సేకరణకు అలాగే కొంతమేర పశువులు మేపుకోవడం గ్రేజింగ్ యాక్టివిటీస్కి అనుమతి ఇవ్వబడుతుంది. ఎటువంటి వేటకి అక్కడ అనుమతి ఉండదు. ఇక కొన్ని సందర్భాల్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్నే తర్వాత ఎగువ క్రమంలో నేషనల్ పార్క్స్గా మార్చడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో అంటే అభయారణ్యాల్లో అయినా కొంతమేర మనము అటవీ సేకరణ అంటే అటవీ ఉత్పత్తుల మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేకరణ చేసుకోవడము వాటికి అవకాశం ఉంటుంది. కానీ నేషనల్ పార్కుకు వచ్చేసరికి ఎటువంటి మానవ ప్రయత్నము ఆడ వీలు పడదు, ఎటువంటి మానవ కార్యకలాపాలని అక్కడ అనుమతించరు. పొరపాటున ఒక మొక్క చనిపోయి కింద పడిపోయినా అది కుళ్ళి అక్కడే పోవాలి, కానీ అటవీ సేకరణలో ఆ ఉత్పత్తిని కూడా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉండదు. అంత కఠినమైనటువంటి నియమ నిబంధనలు నేషనల్ పార్క్స్లో ఉంటాయి మనకి. ఇక దీనిపైన ఉన్నటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బయోస్పియర్ రిజర్వ్స్. ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒకటి కంటే రెండు కంటే ఎక్కువ రిజర్వ్ ఫారెస్ట్లు కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కావచ్చు, లేదా నేషనల్ పార్క్స్ కావచ్చు. సో ఒకటి కంటే ఎక్కువ అంటే రెండింటి కంటే ఎక్కువ వివిధ విభాగాలు, ఒక నేషనల్ పార్కు, ఒక బయోస్పియర్ రిజర్వ్, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, లేదా 2-3 నేషనల్ పార్కులు, ఒక బయోస్పియర్, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు. అంటే రెండు కంటే ఎక్కువ విభాగాలను కలిపి మరింత జీవ వైవిధ్యాన్ని అధికంగా కాపాడే ఉద్దేశంతో దీన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ప్రత్యేక విభాగాలు ఏం కావవి, అవి వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్లు, ఈ మూడింటి యొక్క కలయిక లేదా వాటిలో రెండింటి కలయిక ఉండొచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో జీవ వైవిధ్య పరిరక్షణకి మనము దాదాపుగా రిజర్వ్ ఫారెస్ట్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీసు, నేషనల్ పార్క్స్, బయోస్పియర్స్ అనే 4 విభాగాలుగా మనము జీవ వైవిధ్య పరిరక్షణని మనము చేపడుతూ ఉన్నాం. ఈ జీవ వైవిధ్య పరిరక్షణకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే 2002లో తీసుకురాబడినటువంటి బయోడైవర్సిటీ యాక్ట్ ద్వారా దేశవ్యాప్తంగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనే ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రాలలో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియాస్లో కానీ వాళ్ళకి ప్రత్యేకంగా బోర్డ్స్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అధికారాలని కలిగి ఉంది. అలాగే ప్రధానమంత్రి అధ్యక్షతన కలిగినటువంటి జాతీయ వన్యమృగ బోర్డు, నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు అనేది, దీని ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి ఈ బోర్డు ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణకు అవసరమైన పాలసీలను తయారు చేయడం, అలాగే జీవ వైవిధ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను, అలాగే వాటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ని తయారు చేయడం అన్నీ కూడా ఈ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు అనేది నిర్వహిస్తుంది, ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి బోర్డు. అలాగే 2002-2016 మధ్యకాలంలో మనం కనుక పరిశీలించినట్లయితే నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనే దాన్ని ఆమోదించుకోవడం జరిగింది భారతదేశంలో. ఈ నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఈ వన్యమృగ సంరక్షణలో ప్రజల పాత్రను పెంపొందించడము అనేది ప్రధానమైన అంశం. ప్రజల పాత్ర లేకుండా మనం ఏం చేయడం సాధ్యం కాదనేది. అలాగే రిజర్వ్ ఫారెస్ట్లో కొంతవరకు వేట కొంతవరకు అనుమతించబడి ఉండేది, పశువులు మేపడం కూడా కొంతవరకు అనుమతించబడి ఉండేది. ఈ 2002-2016 నేషనల్ వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ ప్రకారము రిజర్వ్ ఫారెస్ట్లో కూడా వేటాడడం, పశువులు మేపడం మొదలైన ఆర్థిక కార్యకలాపాలని లేదా వృత్తులను నిషేధించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే, తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎగువన ఉన్నటువంటి ఎగువ స్థాయి అధికారుల యొక్క అనుమతితో మాత్రమే ఈ పశువులు మేపబడము లేదా కొన్ని ఆర్థిక కార్యకలాపాలు అంటే కొన్ని మన అటవీ ఉత్పత్తుల సేకరణ అనేవి అనుమతించడం జరుగుతుంది.
సో 2002-2016 యాక్షన్ ప్లాన్ అనేది, వైల్డ్ లైఫ్ యాక్షన్ ప్లాన్ అనేది భారతదేశంలో ప్రధానంగా ఒక మార్పు తీసుకుని వచ్చింది. ఆ మార్పు ఏమిటి అంటే, అంతకుముందు రిజర్వ్ ఫారెస్ట్లో కొంతవరకు వేటకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ వేట కూడా ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి లేకుండా పూర్తి స్థాయిలో దాన్ని నిషేధించడం జరిగింది. ఇక ఈ రిజర్వ్ ఫారెస్ట్లు కనుక మనం చూసినట్లయితే, భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ ఫారెస్ట్ వచ్చి సాత్పురా నేషనల్ పార్కు. దాని నేషనల్ ఫారెస్ట్, దాన్ని ఇప్పుడు నేషనల్ పార్క్గా మార్చాం. ఈ సాధారణంగా మామూలుగా ఏం చేస్తారంటే, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏవైతే ఉన్నాయో వాటినే తర్వాత మనము జాతీయ పార్కులుగా మారుస్తారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ సాత్పురా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అది, దాన్ని మొట్టమొదటిగా జాతీయ పార్కుగా మార్చడం జరిగింది. సో దేశంలో గుర్తించబడినటువంటి మొట్టమొదటి రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఇది. ఇక ఈ వరుస క్రమంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నామండి, వరుస క్రమంలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి మనకి వ్యవస్థ ఏది అంటే అది మొట్టమొదటిది వచ్చి బయోస్పియర్ రిజర్వ్. బయోస్పియర్ రిజర్వ్ అనేది వన్యమృగ సంరక్షణలో అతిపెద్ద విభాగము. అలాగే దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు కూడా చాలా కఠినతరంగా ఉంటాయి. ఇక దాని తర్వాత క్రమంలో వచ్చినట్లయితే నేషనల్ పార్కు, దాని తర్వాత అభయారణ్యాలు, దాని తర్వాత రిజర్వ్ ఫారెస్ట్, దాని తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇవన్నీ కూడా వరుస క్రమంలో భద్రతా విషయంలో కానివ్వండి, వైశాల్యం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వరుస క్రమంలో వచ్చినటువంటి అంశాలు. వీటితో పాటుగా ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక బయోస్పియర్ రిజర్వ్ అనేది 2 లేదా ఎక్కువ, అంతకంటే ఎక్కువ నేషనల్ పార్కులు కావచ్చు, అభయారణ్యాలు కావచ్చు, ఈ రెండు కలయిక అనవచ్చు. ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబల్ పీపుల్ యొక్క ఆవాసాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మనం ఇక్కడ చూసినట్లయితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాంతంలో కనుక మనం చూసినట్లయితే, బయోస్పియర్ రిజర్వ్ కనుక తీసుకున్నట్లయితే, ఈ బయోస్పియర్ రిజర్వ్లో ఒక ప్రధానమైన కోర్ ఏరియా అని ఉంటుంది. సో ఈ కోర్ ఏరియా తర్వాత మరలా ఇంకొక అంశము, ఇది బఫర్ జోన్ ఉంటుంది. ఇది బఫర్ జోన్. దాని తర్వాత ఉన్నదేమో ట్రాన్సిషన్ జోన్. సో ఇదేమో ట్రాన్సిషన్ జోను, అంటే పరివర్తన మండలం. దాని ముందున్నదేమో బఫర్ జోను, తర్వాత దాని దిగువన ఉన్నదేమో కోరు. ఈ ట్రాన్సిషన్ జోన్లో కొంతవరకు ఏదైతే ట్రాన్సిషన్ జోన్ ఉందో, కోరు తర్వాత బఫర్ తర్వాత ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ జోన్ పరివర్తన మండలం ఎక్కడైతే ఉన్నదో ఆ పరివర్తన మండలంలో మాత్రమే స్థానిక తెగలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వంట చెరకు సేకరణ, అంటే మన కట్టెలు ఏరుకోవడము, అలాగే మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ సేకరణ, అంటే కుంకుళ్ళు లేదా బీడి ఆకు, లేదంటే కొన్ని చిన్న చిన్న మైనర్ తేనె సేకరించడం, ఇలాంటి వృత్తులకు లేదా ఆర్థిక కార్యకలాపాలకు బయోస్పియర్ రిజర్వ్లో మాత్రం కొంతమేరకు స్థానం ఉంది. అది ఎక్కడ అంటే కోర్ ఏరియాలో అసలు ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. మానవుడు కూడా దాంట్లో అడుగు పెట్టలేడు. కోర్ ఏరియాలో దాంట్లో అడుగు పెట్టడమే పెద్ద చట్ట వ్యతిరేకమైన చర్య. దాంట్లో అధికారులకి, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులకి, వాళ్ళకి మాత్రమే అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన మిలిటరీ పీపుల్కి మాత్రమే ప్రవేశం ఉంటుంది. దాని తర్వాత ఉన్నటువంటి బఫర్ జోన్ ఏదైతే ఉందో, ఈ బఫర్ జోన్లో మనకి సాంకేతికమైనటువంటి అంశాలపై చర్చలు, లేదంటే ఏదైనా అధ్యయనం చేయడానికి, రీసెర్చ్ చేయడానికి, అలాగే రీసెర్చ్ స్టూడెంట్స్ ప్రవేశించడానికి, ఏదైనా జంతువులు ఆపదలో ఉన్నప్పుడు వాటిని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి వైద్య సిబ్బంది ప్రవేశించడానికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక 3వ జోన్ బఫర్ జోన్ తర్వాత ఉన్నటువంటి ట్రాన్సిషన్ జోన్లో ఎకో టూరిజం, అంటే ప్రకృతి పర్యావరణ అనుకూలమైనటువంటి టూరిజంకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ టూరిజం అంటే ఈ ట్రాన్సిషన్ జోన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సిషన్ జోన్కి దిగువన మరొక ప్రాంతం కూడా ఉంటుంది. దీన్నే ఎకో సెన్సిటివ్ జోన్ అంటాం. ఈ ఎకో సెన్సిటివ్ జోన్ అనేది ఏంటంటే, వెంటనే మనకి ట్రాన్సిషన్ జోన్ వెంటనే కనుక మానవ చర్యలకు కనుక అనుమతించినట్లయితే, అక్కడ అటువైపు ఉన్నటువంటి క్రూర మృగాలకి, ఇటువైపు ఉన్నటువంటి మానవ సమాజానికి మధ్య విభేదాలు తలెత్తి కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఒకరితో ఒకరు పోరాడడం, ఫలితంగా ఇద్దరికి నష్టం జరగడం జరుగుతుంది. అందువల్ల ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 10 కిలోమీటర్ల మేర ఈ ట్రాన్సిషన్ జోన్ తర్వాత ఎకో సెన్సిటివ్ జోన్ అనే జోన్ని మనం, అంటే పర్యావరణ సున్నిత మండలాన్ని ఏర్పరచడం జరిగింది. ఉదాహరణకి మనకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మురుగవని జాతీయ పార్క్ ఉన్నది. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళేటువంటి దారిలో మురుగవని జాతీయ పార్క్ ఉంది. ఈ మురుగవని జాతీయ పార్క్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా మనకి ఈ సరీసృపాలు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. పాములు కానివ్వండి, జింకలు, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ
ఈ ప్రాంతానికి ఈ మృగవని జాతీయ పార్క్కి 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరూ కూడా 3 అంతస్తుల కంటే అధికంగా ఎత్తు ఉండే భవనాలు నిర్మించడానికి అవకాశం లేదు. అందువల్లనే సిటీ అన్ని పక్కల డెవలప్ అవుతున్నా అటువైపు డెవలప్ కాకపోవడానికి కారణం ఏమిటంటే ఈ జాతీయ పార్క్ ఉండబట్టి. అలాగే ఆడ ప్రమాదకరమైనటువంటి ఈ పరిశ్రమలు కానివ్వండి, లేదా వేరే ఇంకా అత్యధికంగా మనుషుల యొక్క సాంద్రత అధికంగా ఉండే విధంగా నివాస స్థలాలు ఏర్పరచడం కానివ్వండి, వీటన్నిటికి కూడా పర్మిషన్ ఉండదు. సో ఎకో సెన్సిటివ్ జోన్స్ అనేవి ఎక్కడుంటాయంటే ఈ నేషనల్ పార్క్స్ కానివ్వండి, బయోస్పియర్ రిజర్వ్స్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఒక చివరి అంచు నుంచి 10 కిలోమీటర్లకి వరకు వెలుపల మానవ ప్రమేయము, మానవులతో వాటికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడకుండా ఉండడం కోసం ఏర్పరిచేటటువంటి ఒక ప్రత్యేకమైన రక్షణ చర్య. ఈ విధంగా చూసినట్లయితే భారతదేశంలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కనుక చూసినట్లయితే ఒక 500 పైగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. అలాగే నేషనల్ పార్క్స్ చూసినట్లయితే ఒక 104 నేషనల్ పార్క్స్ వరకు భారతదేశంలో ఉన్నాయి. అలాగే జాతీయ పార్కులకి అభయారణ్యానికి మధ్య మన ప్రధానమైన భేదం కనుక చూసినట్లయితే స్థానిక ప్రజలకు ఇవ్వబడే హక్కులు జాతీయ పార్కుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. కానీ అభయారణ్య వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో కొంత పరిమితులతో ఉన్నటువంటి మనకి ఈ ఎంట్రీ అనేది లేదా పరిమితులతో ఉన్నటువంటి కొంత ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ జాతీయ పార్కులో ఎట్టి పరిస్థితుల్లో కనీసం పశువులు మేపడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక జాతీయ పార్కుల్లో ఉన్నటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే వన్యమృగాలు తమ స్థిర నివాసాల్లో కానివ్వండి, వారి యొక్క సహజమైన ఆవాసాల్లో కానివ్వండి, అవి సహజంగా జీవించడానికి వాటి యొక్క సహజ వనరుల వినియోగం వాటంతట అవే స్వేచ్ఛగా వాటికి ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకోవడానికి అనుకునే విధంగా ఉండే విధంగా ఈ నేషనల్ పార్క్స్ అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఇక జాతీయ పార్క్కి మనం అభేదం మనం చూసాము. ఇక బయోస్పియర్ రిజర్వ్ అన్నా కూడా మనం చూసాము. ఇప్పుడు బయోస్పియర్ రిజర్వ్ అంటే పులుల సంరక్షణ కేంద్రాలు అధికంగా ఉండే వాటిని మనం బయోస్పియర్ రిజర్వ్స్గా మనం భారతదేశంలో గుర్తించడం జరుగుతుంది. అలాగే ఏదైనా రిజర్వ్ ఫారెస్ట్ కొంతమేర పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఉంది, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యము లేదా అట్లా ఉన్నటువంటి వన్యమృగాలు కానివ్వండి, లేదా అట్లా ఉన్నటువంటి కొన్ని మొక్కలకు సంబంధించినటువంటి జీవజాతులు కానివ్వండి, ఇవి ఏవైనా కానీ ప్రమాదపు టంచుల్లో కనుక పడుతున్న సందర్భంలో కనుక మనం గమనించినట్లయితే వెంటనే ఆ రిజర్వ్ ఫారెస్ట్ని కానీ లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీని కానీ మనము నేషనల్ పార్క్గా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక పర్యావరణ సున్నిత మండలం చూసాం. ఇది అభయారణ్యాలకు కానివ్వండి, నేషనల్ పార్క్స్ కానివ్వండి, వీటిలో ఒక 10 కిలోమీటర్ల మేర ఇప్పుడే మనం చర్చించుకోవడం జరిగింది. ఈ సున్నిత మండలాలు ఎలా పనిచేస్తాయంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయి. అంటే మానవుల యొక్క ప్రమేయం వెంటనే అడవి మీద పడకుండా ఆ ప్రమేయం సున్నిత మండలం మీద పడడం ద్వారా ఆ అడవి లేదా అభయారణ్యం లేదా నేచర్ పార్క్ అనేది దాని యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఈ సున్నిత మండలము అటు అభయారణ్యానికి ఇటు మానవ మండలానికి మధ్య ఒక అడ్డుగోడలాగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ సున్నిత మండలాల్లో కూడా ఎకో టూరిజం మరియు పర్యాటకులకు అనుకూలమైనటువంటి లేదా పర్యావరణానికి అనుకూలమైనటువంటి నిబంధనలతో ఎకో టూరిజం మనకి అనుమతిస్తారు. అలాగే ఈ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కొన్ని నిబంధనలతో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ 18 ఉంటే అందులో 10 బయోస్పియర్ రిజర్వ్స్ని మనము యునెస్కో యొక్క వారసత్వ సంపదలలో మనం గుర్తించడం జరిగింది. ఆ బయోస్పియర్ రిజర్వ్స్ని మనం పరిశీలించినట్లయితే మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇది పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల్లో. ఇక నందాదేవి నేషనల్ పార్కు లేదా దీన్ని బయోస్పియర్ రిజర్వ్ కూడా మార్చడం జరిగింది. ఇది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇక మూడవది చూసినట్లయితే నందాదేవి తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఇది. ఈ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అనేది పశ్చిమ హిమాలయాల్లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీనిలో సంరక్షించబడుతున్న జంతువులు కనుక చూసినట్లయితే హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి నలుపు జాతిలో ఉన్నటువంటి బేర్స్ని అలాగే స్నో లియోపార్డ్స్ మంచులో నివసించేటువంటి చిరుత పులుల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ను మనం పరిశీలించినట్లయితే భారతదేశం యొక్క దక్షిణాగ్ర భాగాన ఉన్నటువంటి శ్రీలంకకి మరియు తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి పాక్ బే ప్రాంతంలో, పాక్ జలసంధి ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం ఉంటుంది.
ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో అనేది ఇది ఇక్కడ చాలా వరకు ఈ పగడపు దేవులు కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది తమిళనాడులో ఉన్నటువంటి మనకి ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వ్ ఇది. దీంట్లో సాధారణంగా ఈ బయోస్పియర్ రిజర్వ్లో సీ కౌ అంటే నీళ్ళలో నివసించేటువంటి ఆవు జాతి జంతువులని డ్యూగాంగ్స్ని రక్షించడానికి ఏర్పడినటువంటి ఇది బయోస్పియర్ రిజర్వ్ ఇది. ఇక మేఘాలయలో ఉన్నటువంటి గారో కొండల్లో, గారో కాశీ జాంతియా కొండలు ఉన్నాయి మేఘాలయలో. దాంట్లో పశ్చిమ భాగాన ఉన్న కొండల్ని గారో కొండలు అంటాము. ఈ గారో కొండల్లో మేఘాలయలో ఉన్నటువంటి పశ్చిమ గారో కొండల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రెడ్ పాండా, ఎర్ర పాండా అని మనం ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఈ బయోస్పియర్ రిజర్వ్ పేరు వచ్చి నార్త్ క్రీక్ బయోస్పియర్ రిజర్వ్. ఇక భారతదేశంలోనే అత్యంత వైశాల్యంగా బయోస్పియర్ రిజర్వ్ వచ్చి సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్. ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి గంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. దీనిలో సంరక్షించబడుతున్న జంతువు వచ్చి రాయల్ బెంగాల్ టైగరు, కోబ్రాసు, వన్ హార్న్ రైనోసార్సు, ఇలా చాలా రకాల జంతువులని ఇక్కడ మనం సంరక్షిస్తున్నాం. దీని తర్వాత చూసినట్లయితే మనాస్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చి అస్సాంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. ఇక్కడ గోల్డెన్ లాంగరు అలాగే రెడ్ పాండా కూడా ఇక్కడ సంరక్షించబడుతున్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇక సిమ్లిపాల్ బయోస్పియర్ చూసినట్లయితే ఒరిస్సాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది సిమ్లిపాలు. దీంట్లో కూడా మనకి బగ్గర్ క్రొకడైల్స్ అంటే మొసళ్ళు, రాయల్ బెంగాల్ టైగరు అలాగే గౌరు మొదలైన జంతువుల్ని ఇక్కడ మనము సంరక్షిస్తూ ఉన్నాం ఒరిస్సాలో ఉన్నటువంటి సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్. దీని తర్వాత దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్. ఇది వచ్చి తూర్పు హిమాలయాల్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. అది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటిది. అలాగే పాంచమరి బయోస్పియర్ రిజర్వ్ చూసినట్లయితే ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఎగిరే ఉడతలు మరియు అతిపెద్ద ఉడతలు జైంట్ స్క్విరల్స్ అంటే వాటి తదితర ఇక్కడ అడవి పులులను కూడా సంరక్షించడం జరుగుతుంది. అలాగే అచానక్ మరియు అమర్కాంతక్ బయోస్పియర్ రిజర్వ్. ఇది మనం గతంలో చర్చించుకున్నట్లుగా మైకాలా కొండలను చూసుకున్నాం మనము. వింధ్యా సాత్పుర పర్వతాలు కలిసేటటువంటి ప్రాంతం ఇది. అమర్కాంతక్ పీఠభూమిలో ఉన్న ప్రాంతము. ఇది వచ్చి తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో విస్తరించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. ఇక్కడ దాదాపుగా ఇండియన్ వైల్డ్ డాగు అలాగే ఈ వల్చర్స్ మన రాబందులు అలాగే వీటితో పాటుగా 4 హార్న్డ్ యాంటిలోప్స్ వీటిని కూడా మనం సంరక్షించడం జరుగుతుంది. గ్రేట్ రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ ఇది. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి ప్రాంతం ఇది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ ఇంతకుముందు గతంలో గ్రూప్స్లో అడిగిన ప్రశ్న కూడా ఇది. ఇక్కడ ఏ జంతువు సంరక్షించబడుతుందంటే వైల్డ్ యాస్ అంటే అడవిలో ఉన్నటువంటి గాడిదలు, వాటిని మనం ఇక్కడ సంరక్షించబడుతున్నాం. నెక్స్ట్ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. అతి శీతల ప్రాంతంలో ఉన్నటువంటి 2 డెజర్ట్స్ రిజర్వ్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో హాట్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, ఒకటేమో కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ వచ్చి వెస్టర్న్ హిమాలయాస్లో ఉన్నటువంటి పశ్చిమ హిమాలయాలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇది. దీంట్లో స్నో లియోపార్డ్ అంటే మంచు ప్రాంతంలో నివసించే చిరుతపులుల్ని ఇక్కడ సంరక్షిస్తున్నాం. ఇక కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్. ఇది వచ్చి తూర్పు హిమాలయాల్లో కాంచన్జంగా పర్వతం ఉన్నటువంటి సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటిది. ఇది కూడా స్నో లియోపార్డ్స్ మరియు రెడ్ పాండా మనకి ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఇక అగస్తమలై బయోస్పియర్ చూసినట్లయితే కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బయోస్పియర్ రిజర్వ్ ఇది. ఇది పశ్చిమ కనుమల్లో భాగంగా ఉంది. ఇక్కడ నీలగిరి తహరు ఎలిఫెంట్స్ ప్రధానంగా సంరక్షించిన ప్రాంతము. ఏ బయోస్పియర్ రిజర్వ్లో అధికంగా ఏనుగులు సంరక్షించబడుతున్నాయంటే ఇది అగస్తమలై బయోస్పియర్ రిజర్వ్. ఇక దీవుల్లో చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవుల్లో గ్రేట్ నికోబార్ దీవి ఏదైతే ఉందో ఆ దీవిలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఇక్కడ సాల్ట్ వాటర్ క్రోకోడైల్స్ అంటే సముద్రపు జీవజాతి చెందినటువంటి మొసళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం జరుగుతుంది. దీని తర్వాత బయోస్పియర్ చూసినట్లయితే దిబ్రూ సరికోవా బయోస్పియర్ రిజర్వ్. ఇది అస్సాంలో ఉంది. ఇక్కడ గోల్డెన్ లాంగర్ అనే జంతువుని ఇక్కడ సంరక్షించబడుతుంది. ఇది కూడా తూర్పు హిమాలయాల్లో భాగంగా ఉంది. ఇక శేషాచలం కొండలు మన ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి పాలకొండల్లో భాగంగా ఉన్నటువంటి ఈ శేషాచలం కొండల్లో ఈ తిరుమల కొండలు అని కూడా అంటాం వీటిని. చాలా ప్రసిద్ధమైనటువంటి కొండలు ఇవి. ఈ ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లో ఉన్నటువంటి కొండలు. ఇక్కడ సాధారణంగా బంగారు బల్లి అలాంటి జంతువుల్ని ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. ఇక పన్నా బయోస్పియర్ రిజర్వ్. పన్నా ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్. ఇది
చంబల్ నది యొక్క ఉపనది అయినటువంటి కెన్ నది ఉందండి. ఈ కెన్ నది యొక్క హరివాణంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ స్లాత్ బేరు, సాంబారు, జింక, అలాగే కొన్ని చిరుతలు, అలాగే కొన్ని వివిధ రకాలైనటువంటి జీవజాతులను ఇక్కడ మనం సంరక్షించడం జరుగుతుంది. ఇక వీటితో పాటుగా ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సిట్యూ కన్జర్వేషన్ మెథడ్స్. ఇప్పుడు మనం చూసిన అన్నీ కూడా వాటి యొక్క స్థానిక ఆవాసాలలో వాటిని సంరక్షించుకున్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, రిజర్వ్ ఫారెస్ట్స్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ ఇవన్నీ కూడా. ఇక ఎక్సెసిటివ్ కన్జర్వేషన్ అంటే కనుక చూసినట్లయితే ఈ పద్ధతిలో మనం ఏం చేస్తున్నామంటే ఏవైతే జీవజాతులు అంతరించిపోవడానికి అవకాశం ఉన్నాయో వాటి యొక్క సహజ ఆవాసాల నుంచి మనం వెలుపలకు తీసుకుని వచ్చి జూలాజికల్ పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ లేదా కొన్ని ప్రత్యేకమైన ల్యాబ్స్లో వీటిని ప్రత్యేక సంరక్షణతో వీటిని కాపాడడం జరుగుతుంది మనకి. అలాగే మనకి భారతదేశంలో కనుక చూసినట్లయితే ఒక సీడ్ పార్క్ కూడా ఉందండి. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక జాతీయ జీన్ బ్యాంక్, నేషనల్ జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీన్ బ్యాంక్లో మనం ఏం చేస్తామంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవుల యొక్క విత్తనాలను ఇక్కడ జీన్స్ను వాటిని అన్నీ కూడా మనకు జాగ్రత్త పరచడం జరుగుతుంది. సో ఇది ఢిల్లీలో ఉన్నటువంటి యూనిట్. ఇది నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనే యొక్క సంస్థ యొక్క ఆధీనంలో ఇది పనిచేస్తుంది. అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక పర్యావరణ ఉద్యమాలను కూడా మనం కొన్ని సందర్భాల్లో ప్రశ్నల రూపంలో ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది. వాటిలో కానీ చూసినట్లయితే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి గర్వాల్ హిమాలయాల్లో మొట్టమొదటి ప్రారంభమైన ఉద్యమం ఏంటంటే చిప్కో ఉద్యమం. ఇది 1970 దశకంలో ప్రారంభమైన ఉద్యమం. ఇది అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం. అడవుల్లో ఉన్నటువంటి చెట్లను కొట్టివేస్తుంటే ఆ చెట్లను కొట్టివేయకుండా ఆడ ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో అందులోనూ మహిళా రైతు కూలీలు ఆ యొక్క అటవీ నిర్మూలన చర్యలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చర్య ఇది. ఇక్కడ చమోలి జిల్లాలో రేణు అనే గ్రామంలో ఇది ఉద్భవించినటువంటి ఉద్యమం ఇది. దీని తర్వాత చూసినట్లయితే 1980 దశకానికి మన ఉత్తరాఖండ్లో జరిగినటువంటి ఉద్యమం దాదాపుగా భారతదేశంలో అన్ని ప్రాంతాలకి పాకి అందరినీ కూడా ఉత్తేజవంతం చేయడం, పర్యావరణం పట్ల స్పృహ కల్పించడంలో చాలా వరకు ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. దీని కింద ఈ 80వ దశకానికి వచ్చేటప్పటికీ వింధ్య పర్వతాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో అనేక అటవీ హక్కుల కోసం ఉద్యమాలు రూపుదిద్దుకోవడం జరిగింది. అందులో ఒకటి అప్పికో మూమెంట్, చాలా ప్రధానమైనటువంటి మూమెంట్ అది. అప్పికో ఉద్యమం అంటే హత్తుకో అని అర్థం. కర్ణాటకలో ఉన్నటువంటి యొక్క భాషలో ఉన్నటువంటి ఇది అప్పికో అనేది ఏంటంటే హత్తుకో అంటే కౌగిలించుకో అని అర్థం. ఇక్కడ ఈ ఉద్యమంలో భాగంగా ఆ కాంట్రాక్టర్స్, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానివ్వండి, అటవీ నిర్మూలనకారులు కానివ్వండి, వీళ్ళ యొక్క చర్యలకు వ్యతిరేకంగా పురుషులు మరియు స్త్రీలు అందరూ కూడా చెట్లకు హత్తుకొని ఇవి మా చెట్లు, ఇవి మా ఉద్యమం, మా సంరక్షణ అనే విధంగా వాళ్ళ యొక్క సమైక్య భావాన్ని వ్యక్తం చేసి అడవులను రక్షించుకునేందుకు ప్రయత్నం చేసినటువంటి ఉద్యమం ఇది. ఇది 1983లో సెప్టెంబర్లో జరిగినటువంటి ఉద్యమం అప్పికో మూమెంట్. దీని తర్వాత అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఉన్న జీవ వైవిధ్య చట్టాలను కనుక మనం పరిశీలించినట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆయనకి అమెండ్మెంట్ కూడా చేయడం జరిగింది 1982లో. తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, 1927లో ఉన్నటువంటి చట్టానికి కొన్ని రూపురేఖలు మార్చి 1920 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్గా చేయడం జరిగింది. దీని తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో ఏర్పరచుకోవడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఓకేనా. అలాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఈ అడవులు ఏవైతే ఉన్నాయో వాటిలో క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అనేవి ఏర్పరచబడినాయి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం. ఈ చట్టంలో స్థానిక తెగలకు ఉన్నటువంటి హక్కులను కల్పించడంతో పాటు స్థానిక తెగల యొక్క ప్రాధాన్యతను, వాళ్ళ యొక్క సహకారంతో అడవులను సంరక్షించుకోవాలి, జీవ వైద్యాన్ని సంరక్షించాలి, వాళ్ళ పాత్ర కూడా ఉండాలి అనే విధంగా తీసుకురాబడినటువంటి చట్టం ఇది. దీంతో ప్రకారం వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్, క్రిటికల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ అనేవి ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో ఏర్పరచబడినటువంటి ఒక ప్రధానమైన అంశము. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 కూడా ఇది ప్రత్యేకంగా అటవీ వనరుల సంరక్షణకి, దేశంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణకి తీసుకురాబడినటువంటి చట్టం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. సో ఇవన్నీ కూడా భారతదేశము తన పర్యావరణ వనరులని అలాగే జీవావరణ వ్యవస్థలని సంరక్షించుకోవడానికి చేసినటువంటి చట్టాలు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి
మన జీవ వైద్య సంరక్షణ తీసుకున్నటువంటి ఈ అటవీల్లో ఉన్నటువంటి వివిధ రకాల విభాగాలను కూడా మనం పరిశీలించడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మెయిన్స్లో అడగడానికి అవకాశం ఉన్న ప్రశ్న భారతదేశంలో అటవీ సంరక్షణకు జీవ వైద్య పరిరక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా ఉన్న అంశాలన్నీ కూడా తప్పనిసరిగా కూలంకుషంగా చర్చిస్తూ రాయాలి. ధన్యవాదాలు.